అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,400 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో అది 1,38,550 రూపాయలకు చేరింది. ఇక 2 రోజుల్లోనే గోల్డ్ ధర 4,370 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 2,200 రూపాయలు పెరిగి 1,27,000కు చేరుకుంది. అటు కేజీ వెండి రేటు కూడా ఇవాళ 3,000 పెరిగింది. తాజా పెరుగుదలతో కిలో వెండి ధర 2,34,000 పలుకుతుంది. ఇక ఏదైతే కొనుగోలుదారులకైతే భారీ షాక్ అనే చెప్పాలి. ఇక గత 2 రోజుల్లో బంగారం వెండి ధరలు అయితే భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మాతో పాటు జీవి సత్యనారాయణ గారు స్టాక్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, చూస్తే 2 రోజుల్లోనే దాదాపుగా 4,000 రూపాయలు బంగారం ధర పెరిగింది. అసలు దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? మెయిన్ ఒకటి గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. రెండు కూడా $4,530 ఆల్ టైమ్ హై. ఏది గోల్డ్ ఈ రోజు. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై 69.835. కానీ వాల్యూమ్ లేదు. వాల్యూమ్ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు పెద్దగా లేదు. ధర మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే రేట్ వచ్చి 13,855 గోల్డ్ 24 క్యారెట్స్ గ్రామ్ ధర. సిల్వర్ వచ్చేటప్పటికి 2,34,000 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటంటే వాల్యూమ్ లేదు. ఒకటి మార్కెట్ లో అండర్ సేల్ నడుస్తుంది. అండర్ సేల్ అంటే ఏంటి? డిస్కౌంట్ లో కొనుక్కునే వాళ్ళకి తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. కానీ వరల్డ్ మార్కెట్ లో మాత్రం ఈ ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో పెరగడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే మెయిన్ ఈ వెనిజులా మీద ట్రంప్ సుంకాలు ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద ఈ టారిఫ్లు ఏవైతే బ్యాన్ చేశారో దాంతో ఈ మార్కెట్ లో మన గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనేది ఒక వార్త అన్నమాట. అందుకని గోల్డ్ సిల్వర్ బాగా ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రతి దేశం మీద ఇప్పుడు సపోజ్ మనతో ట్రేడ్ డీల్ అంటారు, సంవత్సరం అవుతుంది. ఇంతవరకు మనం ఎక్స్పోర్ట్స్ బంద్ చేసినాం. వేరే దేశాలకు మనం ప్లాన్ చేసుకుంటున్నాం. రష్యా రష్యా వాళ్ళు మన ఇండియాకి పర్యటన కాగానే మళ్ళీ ట్రంప్ మన మీద ఏదో అనటం, అయినా కానీ మనం ఏమి రిప్లై ఇవ్వకపోవటం. అంటే సుంకాలు టారిఫ్లు అంటే మేలకుండా ఊకోవటం. 25 నుంచి 50% చేసిండు. మళ్ళీ మేము మధ్యలో చర్చల కోసం మీకు 25 కాకుండా 50 కాకుండా 35-40 మధ్యలో చేస్తూ ఉన్నారు. ఒక సుమారు నెల దాటిపోయింది. ఇంతవరకు అవి చర్చలు మాదిరి మిగిలిపోయినాయి. మనం ఏమి పట్టించుకోవట్లేదు. మన పని మనం చేసుకుంటూ ఉంటున్నాం. మనం వేరే దేశాలతోటి టైఅప్లు, వేరే దేశాలతోటి మనం ఎక్స్పోర్ట్స్ వేరే దేశాలతోటే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ తోటి మంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది 2026లో. అవి జరుగుతాయి అన్నమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA అంటారు దాన్ని. అంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. మనం ఎంతసేపటికి ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ ట్రేడ్ డీల్ కావట్లేదో, మనము ఎప్పుడైతే వేరే దేశాలతో చేస్తున్నామో ఇంకా అనిశ్చిత పరిస్థితులు అన్నమాట. సంవత్సర కాలం నుంచి కంటిన్యూగా గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతూ వచ్చింది. అంటే ఉదాహరణకి మామూలుగా కాదు, ఒక సంవత్సరంలోనే మనకి ఎంత రిటర్న్స్ వచ్చినాయి అంటే గోల్డ్ మీద సిల్వర్ మీద గోల్డ్ 1 year లో వచ్చేటప్పటికి 72% రిటర్న్స్ రావడం జరిగింది. ఇక తర్వాత సిల్వర్ వచ్చేటప్పటికి 134% రిటర్న్స్ రావడం జరిగింది విత్ 1 year లోనే. ఇలా ఇక మిగిలిన కమోడిటీస్ అన్ని కూడా పెరగడం జరిగింది. కాపర్ అనుకోండి, జింక్ అనుకోండి, మిగిలినవి కూడా బాగా, అల్యూమినియం అనుకోండి, అవి కూడా బాగా రిటర్న్స్ రావడం జరిగింది. ఇప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఎక్కడైతే సెటిల్ కానంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ పైకి పోతూనే ఉంది. ఈ వెనిజులాలో ఒకటి లేటెస్ట్ గా న్యూస్ దాంతో అనమాట. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే USA లో అమెరికాలో ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం కొంచెం తగ్గింది అనేది న్యూస్. దాంతో మళ్ళీ వడ్డీ రేట్లు ఏదైతే 2026లో ఉన్నాయో వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తారు అనేది వార్త. ఈ వడ్డీ రేటు తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనమాట. ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది వార్త, ఇన్ఫ్లేషన్ తగ్గింది అనేది వార్త, వీటితోటి గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ న్యూస్. అవి ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతూ ఉండటం ఒక వార్త. మళ్ళీ వీటన్నిటితోటి
ఈ లేటెస్ట్ గా ఏంటంటే వెనిజులా గొడవ ఒకటి. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి న్యూజిలాండ్ కి పోతున్నాం ఇప్పుడు మనం, అంటే 2026లో ఉంది మనకి. ఆల్రెడీ అంతకుముందే మోడీ గారు డిస్కషన్లు అవన్నీ అయిపోయినాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటారు దాన్ని. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో రేపు 2026లో జరుగుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు అవి దేని మీద ఉంటుంది అనే దాని మీద, అంటే మనకి దిగుమతులు అనుకోండి వాటి మీద, అంటే ఉదాహరణకి అంటే రేపు 2026 స్టార్టింగ్ లో అప్పుడు జరుగుతాయి ఎఫ్టీఐ కింద. అది 15 ఏళ్లలో భారత్ లో వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు $20 బిలియన్ పెట్టుబడులు పెడతారు. అంటే 1.8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. అవన్నీ ఏ సెక్టార్లు అంటే ఉన్ని, బొగ్గు, కలప, వైన్, అవకాడో, బ్లూబెర్రీ అటువంటి వాటి మీద 95% మనం టారిఫ్ తగ్గిస్తున్నాం. అందుకని వాళ్ళు మన దేశంలో న్యూజిలాండ్ వాళ్ళు పెట్టుబడి పెడతారు. అప్పుడు మన రైతులు అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, మన పరిశ్రమలు ఉన్నాయి కొన్ని, డైరీ అంటే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి రైతులు అవి అనుకోండి, అంటే డైరీకి సంబంధించినవి, మిల్క్ సంబంధించినవి, షుగర్ సంబంధించినవి, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, ధనియాలు, పసుపు, పత్తి కాదు పసుపు, ఇవన్నీ అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మసాలాలు ఏవైతే వాడతామో అటువంటివి, నూనె, రబ్బరు, వీటి మీద ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. అయితే టారిఫ్లు ఏవైతే మనం లేదు తగ్గించడం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ శాతం అప్పుడు ఈ న్యూజిలాండ్ ఫండ్స్ మన ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది అనేది రేపు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటారు. దాన్ని ఎఫ్టీఏ అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. మనం న్యూజిలాండ్ తో కుదుర్చుకోవడం 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఎప్పుడైతే సంవత్సర కాలం నుంచి మనము ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు కావట్లేదో మనం కూడా ప్రత్యామ్నాయంగా వెతుకోవటం జరిగింది. ఈ ట్రంప్ అన్ని దేశాలతో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి ఏది సుంకాలు, టారిఫ్లు. కానీ మన దేశంతో కాలేదు, ఇంకా చైనా తోటి కూడా కొన్ని అయినాయి కానీ కొన్ని ఇంకా కాలేదు. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో మరి ఇది అన్ని అయితే తప్ప అనేది లేదు. కాకపోతే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఈ ట్రంప్ ఎప్పటికప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ ఆగితే తప్ప, మార్కెట్ స్థిరత్వం అయితే తప్ప అప్పుడు ఈ గోల్డ్, సిల్వర్ పడే అవకాశాలు తక్కువ. కానీ గోల్డ్ పడటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే బాగా పెరిగిందో టెక్నికల్ గా అది ఓవర్ బాట్ పొజిషన్ లోనే ఉంది. ఇప్పుడు ఎంతైతే బాగా పెరిగిందో ఫాల్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైతే బాగా పెరుగుతుందో బాగా పడే అవకాశాలు కూడా అలానే ఉంటాయి. కాకపోతే అది ఎప్పుడు పడుతుంది ఏంటిది అనేది ఒకటి. రెండోది లేటెస్ట్ గా ఎక్కడికక్కడికి ప్రతి దేశంలో మైన్స్ కూడా విపరీతంగా బయటకు రావడం జరిగింది. లేటెస్ట్ గా మళ్ళీ ఇప్పుడు 2-3 days బ్యాక్ మళ్ళీ చైనాలో ఇంకొక మైన్స్ బయటపడ్డది. అంటే ఇప్పటికీ చైనాలో 4 మైన్స్ బయటపడ్డాయి. సుమారు 4500 మెట్రిక్ టన్నులు బయటకు వస్తాయనేది వార్త. ఆస్ట్రేలియాలో మైన్స్ బయటకు వచ్చినాయి, కొలంబియాలో, అమెరికాలో మైన్స్ బయటకు వచ్చినాయి, గోల్డ్ మైన్స్. మరి ఇవన్నీ ఇన్ని మైన్స్ బయటకు వస్తే కూడా గోల్డ్ కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. సిల్వర్ అయితే ఆల్ టైమ్ హై కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్వెంటరీస్ నిల్వలు లేవని ఆర్టిఫిషియల్ గానే ఇదేదో స్పెక్యులేషన్ జరుగుతూ వచ్చింది అనమాట. ఈ స్పెక్యులేషన్ ఏదైతే జరుగుతుందో ట్రేడ్స్ తక్కువ, ఎందుకంటే ఎక్స్చేంజ్ లో మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగింది. ఈ మార్జిన్ ఎప్పుడైతే పెంచిర్రో ఈ ఇంట్రాడే వాళ్ళు కానీ స్పెక్యులేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి బాగా పెరిగిపోతుందని షార్ట్ సెల్ చేయటం. ఈ షార్ట్ సెల్ చేస్తున్న కొద్దీ మార్జిన్ పే చేయాలి. ఈ మార్జిన్ లేకపోయేటప్పటికి ఆటోమేటిక్ గా దాన్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే షార్ట్ ఫాల్ ఏవైతే ఉంటాయో ఎంటీఎం అంటారు వాటిని. ఈ ఎంటీఎం మార్జిన్ ట్రేడ్ మార్క్ టు మార్కెట్ అంటారు. అవన్నీ షార్ట్ ఫాల్ వచ్చినాయని సిస్టమ్ క్లోజ్ చేస్తూ పోతూ ఉంటుంది. అందుకని వాల్యూమ్ లేదు, ఎక్కువ తక్కువ. కానీ మార్కెట్ లో మాత్రం, వరల్డ్ మార్కెట్ లో మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర అయితే కరెక్షన్ ఉంటుంది, కరెక్షన్ జరుగుతుంది. అప్పటి వరకు ఎవరైతే ఇది అబ్జర్వ్ చేస్తున్నారో ఇప్పుడు ఎవరు కూడా చూడటం తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప కొనేవాళ్ళు అనేది ముందుకు రావట్లేదు. ఇంత ధరలో సత్యనారాయణ గారు మీరు చెప్పినట్లుగా కూడా బంగారం సంబంధించి కూడా అంటే ఆ నిల్వలు కానివ్వండి అవన్నీ భారీగా పెరిగాయి. మరోపక్క బంగారం పైన డిమాండ్ కూడా తగ్గింది. మీరు అన్నట్లు కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా మటుకు ఇప్పుడు ఆపేశారు. అయినప్పటికీ గోల్డ్ రేట్ పెరుగుతుంది. అంటే ఇదేమైనా దేశీయంగా డిమాండ్ ఉందా బంగారం పైన, లేదంటే ఇంటర్నేషనల్ ఇష్యూసే దీనికి మెయిన్ రీజన్ అనుకోవచ్చా? రైట్, ఇంటర్నేషనల్ ఇష్యూసే వరల్డ్ మార్కెట్ లోనే పెరుగుతుంది. మన దగ్గర మాత్రం అండర్ సేలే ఉంది. అండర్ సేల్ అంటే అక్కడ ధరతో పోల్చుకుంటే మీకు తక్కువకే ఇస్తామని చెప్తారు అనమాట. దాన్ని అండర్ సేల్ అంటారు. అండర్ సేల్ అంటే ఏంటంటే వరల్డ్ మార్కెట్ మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరుగుతున్నట్టు చూపిస్తుంది, పెరుగుతుంది. కానీ
ఇక్కడ మనకు మీరు అన్నట్టు కొనుగోలుదారులు లేరు, కొనేవాళ్ళు లేరు. కొనేవాళ్ళంతా ఇంత రేట్లో ఏం కొంటారులే అని ఊకోవటం అన్నా చేస్తున్నారు. లేకపోతే సర్లే చూద్దాం ఎప్పుడో ఒకసారి అంటారు. ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా అంటే ఇగో ఈ రేట్లో ఇంత మేము కొని ఇయ్యలేము, కావచ్చు మీకు పైసలు ఇస్తాం, మీరు తగ్గినప్పుడు కొనుక్కోండి, లేకపోతే మేము తగ్గినప్పుడు కొనిచ్చిస్తాం, ఇట్లా ఇట్లా అనుకుంటారు తప్ప ఈ రేట్లలో కొనిచ్చి పెళ్లిళ్ళు చేసేంతంటే అనేది లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ శాతం మ్యారేజెస్ లో కూడా ఇంత ధర పెరిగినాక కొనకుండా సిల్వర్ జ్యువెలరీ కొంటారు. సిల్వర్ జ్యువెలరీ అంటే సేమ్ గోల్డ్ కోటెడ్ ఉంటాయి అన్నట్టు, సిల్వర్ మీద ఉంటుంది. ఏమో లేక సిల్వర్ పెరిగింది కానీ మన గోల్డ్ కొనేటట్లేమని చెప్పేసి దాన్ని చేయటం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ తోటే బేస్ అయి ఉంటుంది. మెయిన్ ఇప్పుడు ఏదో స్పెక్యులేషన్ జరుగుతున్నాయి అనమాట. స్పెక్యులేషన్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ గా దీన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీన్ని ఒక విధంగా ప్రైస్ రిగ్గింగ్ కూడా అంటారు. అంటే ఇది మనం కాదు, వరల్డ్ లోనే ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే జరుగుతుంది. కాబట్టి మనం చేసేది ఏమీ లేదుగా, అబ్జర్వ్ చేయడం తప్ప. ఎవరైతే రియల్ గా ఇంట్రెస్ట్ ఉంది కొనడం అనేది అంటే నేను ఎంకరేజ్ చేయం ఈ రేట్లలో. ఎందుకంటే ఇంత ధరలో కొనుక్కుంటే ఎప్పుడో ఒకసారి ఫాలో అయ్యే అవకాశాలు చాలా సార్లు జరిగింది. ఇట్లా బాగా పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఫాలో అవుతుంది. ఇంకోటి కూడా మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు వస్తాయి, ఇయర్ ఎండ్ వస్తుంది, హాలిడేస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, ఇవన్నీ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొంచెం కరెక్షన్ వచ్చింది అనుకోండి, మామూలుగా ఉండదు, ఫాలు స్ట్రీప్ ఉంటుంది. అంటే జలపాతమే అనమాట. కంటిన్యూగా ఒక్కసారి ఒక లైన్ కొట్టినట్టే ఉంటది. అంటే సత్యనారాయణ గారు మీరు అన్నట్లు ఇప్పుడు ఈ డౌన్ ఫాల్ ఏదైతే మళ్ళీ స్టార్ట్ అవుతుందో, ఇది ఎప్పుడు ఈ డౌన్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ మీరు సూచిస్తే గనుక అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ మీరు ఏ టైంలో కొనుక్కుంటే బాగుంటుందని చెప్తారు? తగినప్పుడు కొనుక్కోవటం బెటర్, అంతే తప్ప ఇప్పుడైతే మనం ఎంటర్టైన్ చేయలేము, ఎంకరేజ్ చేయలేము, అబ్జర్వ్ చేయమనే చెప్తాం. ఎందుకంటే ఎక్కడో దగ్గర మళ్ళీ డీప్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తుండగానే ఏ రోజుకి ఆ రోజు మనం చెప్తూ ఉన్నప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డే చెప్పేటప్పటికే ఆల్ టైమ్ హై అని మనమే చెప్తున్నాం రోజు. అంటే $4,530 ఇవాళ గోల్డ్ ఉందంటే $4,900, $5,000 అయింది 2026 డిసెంబర్ కానీ గోల్డ్మన్ సాక్స్ వాళ్ళు చెప్తే, వాళ్ళు ఒక విశ్లేషణ అంటే వాళ్ళు ఒక సర్వే చేసి ఒక అనాలిసిస్ చేసి ఇలా ఉంటదని చెప్తే ఇప్పుడే $4,500 వచ్చింది. $500 అంటే ఇంకా 10% అంటే ఇంకా మనకి సంవత్సర కాలంకి వస్తుందని చెప్తుండు. అయితే ఏంది, వాళ్ళు ఇప్పుడు 4,500 అని ఇప్పుడు అనలేదు. అంటే 2026లో 4,500 నుంచి 4,900, $5,000 పోతుందని అంటే ఇప్పుడే వచ్చింది. అది అంటే ఏంది, ఎప్పుడో చెప్పేవి ఇప్పుడే జరుగుతున్నాయి. అయితే పడ్డప్పుడు కూడా అంతే భారీగా పడతాయి. ఇప్పుడు పడితే ఒక 10% పడ్డదంటే వెంబడి $4,000 కూర్చి ఉంటుంది. మనం అంతెందుకు ఒక 20 రోజుల కిందట 4,000, 4,200, 4,100 దగ్గర ఉన్నదల్లా ఒక్కసారికి వడ్డీ రేట్లు డెసిషన్ ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఉందో అప్పటిదాకా స్తబ్దతగా ఉన్నటువంటిది వడ్డీ రేట్లు ఎప్పుడైతే పావలా తగ్గించారు అని అనగానే ఆటోమేటిక్ గా అక్కడక్కడే ఉండి కొంచెం తగ్గింది. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు కూడా మళ్ళీ $4,530 అది చేరడం జరిగింది. సిల్వర్ 69.835 అంటే $70 పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అంటే దగ్గరకు వచ్చేసింది అన్నట్టు అవున్స్ సిల్వర్. అంటే ఏమైతుంది, ఎక్కడికక్కడికి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు అక్టోబర్ 20 అప్పుడు ఆల్ టైమ్ హై అనుకున్నాం, అందరూ అదే క్యూ లైన్ లో నిలబడి కొనుక్కుంటారని వచ్చింది. ఇప్పుడు ఆ రేట్లు దాటైపోయింది ఎప్పుడో, అంటే అంతకంటే ఎక్కువ పెరిగిపోయింది. ఒకప్పుడు 1,00,000 అంటే అబ్బో లక్ష అన్నారు. ఇప్పుడు 1,00,000 అనేది అసలు క్వశ్చనే లేదు, నెగ్లిజిబుల్ అయిపోయింది. అంటే కిందికి వచ్చే క్వశ్చనే కనపడట్లేదు 1,00,000కి. ఏది గోల్డ్, సిల్వర్ అయితే 60-70 వేలు ఉంది 1 year బ్యాక్. ఇప్పుడు మనకి ఎన్ని 3 times అట్లా దాటిపోయింది. అంటే అంత గ్రోత్ వచ్చేసింది. ఉదాహరణకి మేము అంతకు ముందు చాలాసార్లు 60,000 అప్పుడు వీడియో చేసినాం, 80,000 అప్పుడు చేసినాం, 1,00,000 అప్పుడు చేసినాం. ఇప్పుడు మనం రోజు చేస్తున్నా గానీ ఇంకా పైకి పోతూనే ఉంది. ఎక్కడి వరకు అంటే ఇక మనం ఏం లేదు, మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ మార్కెటే, ఇంటర్నేషనల్ అఫైర్సే, కరెంట్ అఫైర్సే. ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర కొలిక్కి వస్తే తప్ప ఇవన్నీ కూడా తగ్గే సూచనలు అయితే కనపడట్లేదు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.